అబ్బా ఉంటుంది కొంచెం మసలినాక ఈ మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. అయితే మంచిగా మరిగింది. దీనికైతే కొత్తిమీర వేస్తున్నా. స్మెల్ అయితే అదిరిపోయింది. లాస్ట్ అయితే కొత్తిమీర వేస్తున్నా. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. హాయ్ దోస్తులు, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మామిడికాయ పప్పుచారు. ఈ ఫస్ట్ అయితే మేమే వేసుకుంటున్నాం అనుకుంటున్నాము. మాకంటే ముందుగా మీరు చేసినట్టయితే తప్పనిసరి అయితే కామెంట్ చేయండి. మా పల్లెటూరు పద్ధతిలో పప్పుచారు ఎలా చేస్తానో చూపిస్తాను. మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా కొట్టండి, మా వీడియోని కూడా షేర్ చేయండి. ఇలా పల్లెటూరు పద్ధతిలో పప్పుచారు ఎలా చేస్తానో మా వీడియోలో చూద్దాము రండి. మొన్న మేము గజ్వేల్ పోయినప్పుడు అయితే మామిడికాయలు అయితే తెచ్చినాము. మామిడికాయలు స్టార్టింగ్ కదా, రేట్ అయితే బాగానే ఉంది. అయ్యో మామిడికాయలు అయితే తెచ్చినాము, కానీ అవి కొంచెం ఇట్లా మరకలు ఉన్నాయి. కానీ ఈసారి ఫస్ట్ కదా మనమే కదా, ఫస్ట్ మనమే అనుకుంటున్నాం. మనకన్నా ముంగాలు ఇంకా వేసుకోవచ్చు కదా, ఎవరన్నా చేసుకుంటే కామెంట్ చేస్తాం. ఫస్ట్ అయితే మామిడికాయలు తెచ్చినా పప్పుడుక వస్తా. ఫస్ట్ పప్పుడుక వచ్చే వరకల్లా ఇవి పోయచ్చు, కట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే పప్పుడుక వస్తున్నా. ఇది మా చేనులో వన్య పప్పే, అంటే కందులు ఉంటాయి కదా, కందుల్ని ఇట్లా ఎండపోసి మిషన్ లో పట్టిస్తాం. చాలా కరెక్ట్ ఇంట్రెస్ట్ పెట్టి కరెక్ట్ మనము ఏమంటారు కందిపప్పు అండ్ మామిడికాయ వేసి వండినాం అనుకో ఏకదమ్ కూడా. అసలు ఏంటిది చింతపండుకేమో కిలో చింతపండుకు అర్ధ కిలో చక్కెర, ఉడకలకేమో సరే అంటే చక్కెర అంట. మరి జుట్టు కట్ వేసుకునే డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ ఉండాలి కదా. పప్పు అయితే ఉడకబెట్టిన. పప్పు ఉడక వరకలు అయితే నేనైతే ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మామిడికాయలు ఇవైతే కట్ చేసి పెట్టుకుంటా పప్పు ఉడక వరకు. నేను కేస్తా. ఉంది మస్తు పుల్ల ఉంది. తిటవారా పుల్ల ఉంది మరి తిట. సో ఫ్రెండ్స్, ఇక పప్పాయి ఉడికింది. ఇలా మెత్త ఉడకబెట్టుకోవాలి. దీనికోసం అయితే ఇక టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, మామిడికాయ, కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టినా. ఇప్పుడైతే పోసి పెడుతున్నా, ఒకసారి పెడుతున్నా అన్నట్టు. దీనికోసం అయితే బౌన పెట్టుకున్నా. ఫస్ట్ ఆయిల్, నూనె వస్తున్నా. ఈ నూనె కొంచెం వేడి కావాలి. జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర అయితే గోలింది. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు వేస్తున్నా. ఉల్లిగడ్డ వేస్తున్నా. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోలాలి ఉల్లిగడ్డ అయితే, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఎల్లిగడ్డలు వేసినాం అనుకో మస్తు టేస్ట్ వస్తుంది. కచ్చపచ్చ దంచుకొని వేయాలి, టేస్ట్ బాగా వస్తుంది.
ఏ కూరలో అయినా ఇట్లా కచ్చపచ్చ దంచుకొని వేసాం అనుకో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కంటే ఇట్లా వేసాం అనుకో టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది. టమాటా కూడా కొంచెం ఉడకాలి మెత్తగా. పసుపు వేస్తున్నా. టమాటా అయితే మంచిగా ఉడికింది. ఇప్పుడైతే నేను పప్పు పోస్తున్నా. కొన్ని నీళ్ళు పోస్తున్నా కదా. గుళ్ళు అయితే తక్కువ కనబడుతుంది. పచ్చిమిరపకాయలు అయితే ముందు వేసిన కదా, ఇప్పుడైతే కొంచెమే వేస్తున్నా కారం. నేను కారం ఎక్కువ ఉందనుకో పిల్లలు కూడా తినరు, అందుకే మేము కారం తక్కువనే తింటాం, తక్కువనే వేస్తున్నా. సరే కళ్యామాకేనా, కళ్యామాక అయితే వేస్తున్నా. కలుపుకుంటా. బస్ ఏదో మంచిగా వస్తుంది. నేను వస్తుందా నీకు స్మెల్? ఈ మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. కొంచెం మసలాక బంద్ చేసుకుంటే వేడి వేడి మామిడికాయ పప్పుచారు అయితే రెడీ అవుతుంది. ఎట్లుంది? సో ఫ్రెండ్స్, ఈ పప్పు అయితే మంచిగా మరిగింది. దీనికైతే కొత్తిమీర వేస్తున్నా. స్మెల్ అయితే అదిరిపోయింది. లాస్ట్ అయితే కొత్తిమీర వేస్తున్నా. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పప్పుచారుకి వచ్చేసి కాంబినేషన్ నేనైతే ఇప్పుడు అప్పడాలు వేస్తున్నా. ఆయిల్ కూడా పెట్టుకున్నా. ఆయిల్ అయితే పెట్టినా. మేము అప్పడాల ప్యాకెట్ తెచ్చుకున్నాము. పప్పుచారు కాంబినేషన్ అప్పడాలు అలా అయితే గోలిస్తున్నాను. ఇక వేడి వేడి పప్పులకైతే కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అయితే మీరు కూడా ఈ సంవత్సరం కొత్తగా అయితే ఎవరైనా మాకంటే ముందుగా ఎవరైనా మామిడికాయ పప్పు వేసుకొని ఉంటే కామెంట్ అయితే కంపల్సరీ. ఎందుకంటే మేము మామిడికాయ పప్పులకి పాపడలు అయితే పాపడైతే బోధిస్తున్నాము. ఇవి కొంచెం వంకర వస్తున్నాయి కదా, అవి అట్లా ఎందుకు వస్తున్నాయి అంటే కొంచెం ఎండలో పెట్టేది ఉండే. నిన్న మనం కొంచెం సరసరగా ఉంటున్నాయి కదా, కొంచెం ఎండలో పెట్టాలి. వాస్తవానికి ఇక ప్యాకెట్ తేయంగానే కొంచెంసేపు ఎండలో పెట్టేసి సూపర్ అయితే. కాకపోతే వంగినట్టు అవుతుంది కదా, చక్కగా అయితే రౌండ్ కావాలంటే ఎండ అయితే కంపల్సరీ పెట్టాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే ఫాలో కర్రీ. అంతవరకు బాయ్ 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 బాయ్.